విశాఖ జైల్ రోడ్లో నైట్ ఫుడ్ కోర్టు ద్వారా కొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది. అనధికారికంగా దుకాణాలు ఏర్పాట్లు చేయించి అద్దెలు వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనివల్ల జీవీఎంసీలో లక్షల్లో ఆదాయానికి గండిపడుతుంది. ఫుడ్ కోర్టులో వ్యాపారాలను తొలగించి అర్హులైన వారికి కేటాయించాలని జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేసినా నేటికి చర్యలు తీసుకోలేదు. వ్యాపారులతో ఉన్న లాలూచీ వల్ల అడుగులు ముందుకు వేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకట్ట వేస్తున్నట్లు కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. దీంట్లో భాగస్వాములు అవడం వల్ల దీన్ని ఈరోజు కట్టడి చేయలేని స్థితికి ఏర్పడింది. ఎందుకంటే ఒక షాపు, చిన్న షాప్ అయితే 15,000, పెద్ద షాప్ అయితే 25,000, అంతకంటే పెద్ద షాప్ అయితే 40,000. అలాగే అని ఇలాగ 3 రకాలుగా షాపులు విభజించి ఇక్కడ మధ్యవర్తుల కింద ఏర్పడి ఒక 4 నుంచి 5 కార్పొరేటర్లు ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే షాపులు ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బును ఏదైతే కరెక్ట్గా 259 షాపులు ఈ చిన్న ఏరియాలోనే మొత్తం అడ్జస్ట్ చేసి నెలకి ప్రమారంగా 38,60,000 రూపాయలు దీని మీద వసూలు చేయడం జరుగుతుంది. ఇంత అవినీతి ఎక్కడా జరగట్లేదు. కానీ ఈ విషయం ఎక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రతి అధికారికి కూడా తెలిసిన, ప్రతి రాజకీయ ప్రతినిధికి తెలిసిన, దీని మీద ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే ప్రధానంగా దీనికి ప్రణాళిక అయితే సృష్టించింది జీవీఎంసీ నుంచి సృష్టించారు దీనికి. అయితే దాని తర్వాత 30 షాపులను 2019లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక రేట్లు నిర్ధారించాలని కూడా రెవెన్యూకి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత కరోనా రావడంతో మొత్తం మరుగున పడిపోయింది. అసలు ఇప్పుడు దీని మీద ఏమైనా రేట్లను ఫిక్స్ చేశారా అసలు లేదా? అసలు ఇప్పుడు ఈ సొమ్మంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది సార్? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, దీన్ని స్టాండింగ్ కౌన్సిల్లో పూర్తిగా రద్దు చేసి కొత్తగా మళ్ళీ అర్హులైన అభ్యర్థులను అందరి నుంచి కూడా అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ప్రత్యేకంగా కేటాయించాలని కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. యాక్చువల్ 2019 తర్వాత అది కూడా అనధికారికంగానే ఈ ఫుడ్ కోర్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ సిబ్బంది ఈ షాపులకి ఎటువంటి ఫీజు కూడా నిర్ధారణ చేయకుండానే అప్పటికప్పుడు గత గవర్నమెంట్లో ఉన్న వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి మూకుమ్మడిగా దీన్ని ఒక ఆదాయ వనరు కింద ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి వచ్చిన తర్వాత దీంట్లో కొంత జెన్యూనిటీ కనిపిస్తుంది అని అనుకున్నారు. ఆ విధంగానే ముందుకు పోయి చివరికి స్టాండింగ్ కౌన్సిల్లో దీన్ని రద్దు చేయడం కూడా కొంతవరకు జరిగింది. అలాగే దీని నుంచి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇచ్చినా ఇందులో అన్ని ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే ఆఫీసర్లు ఎవరైనా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జీవీఎంసీ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ అందరూ కూడా దీంట్లో తల పాపం కొంత పిడికిలి అన్న మాదిరిగా అందరికీ ఆదాయ వనరుగా మారడం వల్ల ఎవరూ కూడా దీంట్లో చేయి పెట్టడానికి సాహసించట్లేదు. ఎందుకంటే నెలకు 40 లక్షలు వస్తుంది. అలాగే ఒక షాప్ పెట్టుకోవాలంటే 2 లక్షలు, పెద్ద షాప్ పెట్టుకోవాలంటే చిన్న షాప్ పెట్టుకోవాలంటే 1,50,000, ఇంకో చిన్న షాప్ 15,000 రూపాయలు షాప్ పెట్టుకుంటే 1,00,000 రూపాయలు. బేసిక్గా వీళ్ళకి డిపాజిట్ చేసి కానీ ఇక్కడ షాప్ పెట్టుకునేవారు. అంటే దీని కాషన్ డిపాజిట్ కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయించారు. అలాగే జనరేటర్ పెట్టారు. జనరేటర్ కూడా ప్రతి నెల 100 నుంచి 150 రూపాయలు. ఈ విధంగా అలాగే అధికారులకు ఇవ్వాల్సిన మామూలు కూడా ఇవి కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా వసూలు చేయడం. ప్రమారంగా ఈ యొక్క ఫుడ్ కోర్టులోనే నెలకి 82 లక్షల రూపాయలు పైచిలకే దీని అనధికారంగా వసూలు చేసి ఇందులో పంపకాలు అన్ని పార్టీల వాళ్ళకి, అన్ని కార్పొరేటర్లకే, అన్ని ఆఫీసర్లకి కూడా ఇందులో ఎటువంటి అవమానం లేదు. డైరెక్ట్గా అందరికీ ఈ విషయం తెలిసిందే. ఇక స్థానికులందరూ నేను ఏదైతే చెప్పారో వాళ్ళందరూ చెప్పిన విషయాన్ని నేను మీ ముందు దృష్టిలో పెడుతున్నాను. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇంత పబ్లిక్గా జరుగుతున్న మీడియా, దీన్ని 4వ స్తంభమైన మీడియా కూడా దీన్ని ప్రతిరోజు ఏదో రకంగా దీంట్లో జరిగిన అవినీతిని అధికారుల ముందు పెడుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం విశాఖ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం వెంటనే మేల్కొని ప్రభుత్వంకి వచ్చిన ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా ఇక్కడ 16 మంది జీవీఎంసీ వాళ్ళు వీళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ శానిటరీ సిబ్బందిని నియమించారు. ఈ 16 మంది వీళ్ళు పాడేసిందంతా ఎత్తుకెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి అంతా వాళ్ళు శుభ్రం చేయాలి. ఈ 16 మంది జీతాలు ఎవరు ఇస్తున్నారు? మళ్ళీ జీవీఎంసీలు ఇస్తున్నారు. అలాగే మీ చూడండి, నాకు రైట్ సైడ్ ఆ చివరి నుంచి చివరి దాకా రోడ్ల మీద కార్లు ఆపుతారు. ట్రాఫిక్ పూర్తిగా బ్లాక్ అవుద్ది. కానీ పోలీసులు మన పక్కనే ఉన్నారు. కావాలంటే మీరు విజువల్స్లో చూడండి, 6 పోలీసులు ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు. కానీ ఇక్కడ ట్రాఫిక్ బ్లాక్ అవుతున్న విషయం ఇక్కడ ఉన్న సిఐకి తెలుసు, ఇక్కడ ఉన్న ఏసీపీకి తెలుసు. కానీ ఏ నెలకు ఆ నెల వసూళ్ళు అందరం వల్ల అటు జీవీఎంసీ కానీ, ఇటు పోలీసు కానీ, ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ అందరూ కూడా సహకారం అందించడం వల్లే వీళ్ళంతా నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు, మొత్తం గత 6 సంవత్సరాల నుంచి నిర్విరామంగా దీన్ని కొనసాగించగలుగుతున్నారంటే ప్రతి పార్టీ, ప్రతి అధికారి సహాయ శాఖలు అందించడం వల్ల జరుగుతుంది తప్ప ఎవరో ఒకరు సహాయ శాఖలు అందించడం లేదు ఆగిపోద్దని అనుకోవడం కూడా కల. ఎందుకంటే ఒకసారి తినడానికి అలవాటు పడిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా దీన్ని మానరు. అవసరమైతే ఎంతైనా డబ్బులు ఇచ్చి దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప దీని మీద రాజకీయ ఒత్తిళ్లు కూడా తీవ్రంగా అధికారుల మీద ఉంది. అది ముందు రాజకీయ నాయకులు మానుకోవాలి.
రాజకీయ నాయకులు అధికారుల మీద ఒత్తిడి తేవడం వల్ల అధికారులు తమ యొక్క విధులు నిర్వర్తించలేకపోతున్నామని వాళ్ళు తెరచాటు మళ్ళీ విశాఖ ప్రజల ముందు వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని వ్యక్తపరచుకోవడం అనేది కూడా చాలా బాధ కలిగిస్తుంది. అధికారులకు ఇచ్చిన పవర్స్ని వాళ్ళు వాడుకొని రాజకీయ నాయకులు ప్రతి నిమిషం ఎలా అనగానే అలా వెంటనే వాళ్ళు రంగంలోకి రావడం వల్ల చాలా ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది. అది చూస్తున్నాము. అదే సొమ్ము ఒక్కడిది సోకొక్కడిది అన్న తీరున అదే జీవీఎంసీ స్థలంలో వీళ్ళు ఏర్పాటు చేసిన స్థలాన్ని అయితే ప్రభుత్వానికి ₹1 ఆదాయం అయితే రావట్లేదు. కానీ ఇది మాత్రం ఒక ప్రజాప్రతినిధులకి కావచ్చు, అధికారులకి కావచ్చు, ఇది కల్పవృక్షంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ట్రాఫిక్లు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ఈ ఫుడ్ కోర్ట్ అయితే చాలా ప్రతిపక్షంగా, అంటే విశాఖకు వచ్చే పర్యాటకులకే కావచ్చు, స్థానికులకే కావచ్చు, ఈ ఫుడ్ కోర్ట్ అయితే బాగా ఉపయోగపడుతుందన్న ఒక మంచి కాన్సెప్ట్ అయితే ప్రారంభించడం జరిగింది. 2019లో ఈ కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఒక 30 మందితో ప్రారంభించిన ఈ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో దానికి ఫుడ్ కోర్ట్ అయితే అప్పటికి బొత్స సత్యనారాయణ చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కరోనా రావడంతో ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో మరుగున పడింది. ఆ తర్వాత మళ్ళీ 2020లో కరోనా తర్వాత అప్పటి ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దీన్ని పునఃప్రారంభించారు. అప్పటి నుంచి ఇవన్నీ కూడాను అధికారులకు, ప్రజాప్రతినిధులకి జేబులు నింపే ఒక కల్పవృక్షంగా ఉంది తప్ప దీన్ని ఎటువంటి ఆదాయ వనరులు అయితే జీఎంసీకి కానీ ప్రభుత్వానికి కానీ అందట్లేదని అంటూ ఎన్నో ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.